హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. స్టూడెంట్స్, మీ ప్రిపరేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. సో మనం ఆల్మోస్ట్ మన టైం అయిపోవచ్చింది, ఎగ్జామ్ ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. సో మీరు ఆల్రెడీ చాలామంది టెన్స్ అనే ఫేస్లోకి ఎంటర్ అయిపోయి ఉంటారు. సో చాలా జాగ్రత్త, మీరు ఎక్కడ టెన్స్ అవ్వకండి, టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. ఏంటంటే మీ కూల్నెస్సే మీకు మార్క్స్ తీసుకొస్తుంది. కాన్ఫిడెన్స్ కోల్పోయే ఏ పని కూడా మీరు చేయొద్దు. టెన్స్ అస్సలు ఫీల్ అవ్వదు. అదేం చేస్తుంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ తినేస్తుంది. సో కూల్గా ఉండండి. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎంసెట్లో ప్లస్ పాయింట్ అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన విషయం లేదు. ఖచ్చితంగా పేపర్ మొత్తం అటెండ్ చేసుకొస్తాము. సో మనకు జేఈలో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అక్కడేం టెన్షన్ పడ్డా కొంచెం అర్థం ఉంది. అసలు ఎంసెట్కి మీరు ఏం టెన్షన్ పడాల్సిన విషయం లేదు. అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ మనకి పాండమిక్ కండిషన్స్ మైండ్లో పెట్టుకుని సెకండ్ ఇయర్లో 30% టఫ్ పోర్షన్ డిలీషన్ని మైండ్లో పెట్టుకుని పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా కంఫర్ట్గా, చాలా ఈజీగా వచ్చే హోప్ అయితే ఉంది. సో మీరేమి టెన్షన్ పడకండి. ఇకపోతే ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాస్ట్ 2 days రివిజన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే మీరు టెన్స్ ఫేస్లోకి ఎంటర్ అయిపోతారు కాబట్టి ఈ టెన్స్ ఫేస్లో ఏంటంటే మీ రివిజన్ అంతా కూడా క్లమ్స్ చేసుకోకుండా చాలా క్లియర్గా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక అప్ టు ది మార్క్ మీరు రిజల్ట్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఈ 2 days స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అంటే 2 daysలో లాస్ట్ సెకండ్ డే ఏం చేయాలంటే మీరు మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ కింద మీరు 2 divisions తీసేసుకోండి. ఈ షిఫ్ట్స్లో మార్నింగ్ షిఫ్ట్లో మీరు ఫస్ట్ ఇయర్ ఫోకస్ చేయండి అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో మీరు సెకండ్ ఇయర్ ఫోకస్ చేయండి. అండ్ ఈ మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో కూడా మీరు ఎలా చదవాలంటే కొత్తవి ఏం టచ్ చేయకండి. మనం చేసేది కేవలం రివిజన్ మాత్రమే, కొత్తవి టచ్ చేయకూడదు. ప్రిపరేషన్ టైంలో మనము టఫ్గా ఫీల్ అయిన ఏ కాన్సెప్ట్ కూడా టచ్ చేయకూడదు. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి, కొత్తది టచ్ చేయకూడదు అండ్ ప్రిపరేషన్ టైంలో మనం టఫ్గా ఫీల్ అయిన ఏ టాపిక్ కూడా టచ్ చేయకూడదు. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే ఈజీ టాపిక్స్ అండ్ మనకు చాలా ఫేవరెట్ అనిపించే టాపిక్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్, పిరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ మ్యాట్రిసెస్, ఫంక్షన్స్, ఇలాంటి సింపుల్ చాప్టర్స్. ఫిజిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, యూనిట్ అండ్ మెజర్మెంట్స్, ఇంకొంచెం మీ యొక్క ఇష్టమైన ఫేవరెట్ చాప్టర్స్ ఏమైనా ఉంటే మీరు దాంతో ఈజీగా మూవ్ అయ్యే చాప్టర్స్ ఏవి ఉంటాయి అవి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు టఫ్ చూసినంత మాత్రాన్ని ఏం చేయలేరు, అలా కొత్త చూసి చదివినా మీరు ఏం చేయలేరు. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ కూడా ఇంకా డిగ్రేడ్ అవుతుంది. సో కాబట్టి ఏదైతే సింపుల్ అండ్ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయో అవి మాత్రమే ఫోకస్ చేయండి. ఇకపోతే ఈ సెకండ్ డే కంప్లీట్ చేసుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ డే టు ఎగ్జామ్ ఉన్న డేకి మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్, మీరు ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన పేపర్స్ ఉండొచ్చు, అలాంటి పేపర్స్ అన్ని కూడా మీరు ఒకసారి రఫ్ రివిజన్ చేసుకోండి. కానీ జాగ్రత్త, ద ఇంపార్టెంట్ థింగ్ టు బి నోట్ ఏంటంటే టెస్ట్ రాయకూడదు. ఎందుకంటే టెస్ట్ కొంచెం ఇటు అటు అయితే మీ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. సో టెస్ట్ అసలు 80% టెస్ట్ రాయొద్దు. జస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో మీరు ప్రాక్టీస్ చేసింది అదంతా కూడా జస్ట్ మీరు ఏమైనా హ్యాండ్ నోట్బుక్ పెట్టుకుంటే ఆ మ్యాటర్ అలాంటివి అండ్ ఈజీ బేసిక్ ఫార్ములాస్ అండ్ ఈజీగా ఉన్న బేసిక్ సమ్స్ అవన్నీ కూడా అప్పుడు చూసుకోండి. ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా చేసుకుని మీరు చూసుకోండి. అండ్ సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్లో సెకండ్ ఇయర్ టాపిక్స్ చాలా బేసిక్ సమ్స్, బేసిక్ ఫార్ములాస్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎక్కడా కూడా కొత్త టాపిక్స్ కానీ హార్డ్గా ఫీల్ అయిన టాపిక్స్ మాత్రం టచ్ చేయకండి. సో ఇలా చేసుకుంటే మీ యొక్క లాస్ట్ 2 days ప్రిపరేషన్స్ చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో ఐ హోప్ మీరు మీ బెస్ట్ అన్నది ఎంసెట్లో ఎగ్జామినేషన్లో చూపిస్తారు అండ్ బెస్ట్ రిజల్ట్ తెచ్చుకుని మీరు మంచి కాలేజ్లో మంచి సీట్ తెచ్చుకుని మంచి భవిష్యత్తు మీకు ఉండాలని మా ఛానల్ తరఫున మీకు ఆల్ ద బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.